ఆరతి తన ఫ్రెండ్స్తో కాఫీ డేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక్కచోట చేరి కిలకిలలాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీ తోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడడానికి. ఆమె 1 గంట నుండి చాలా లోతుగా చర్చ జరుపుతోంది వాళ్లతో. అందరి ముఖాలలోనూ కుతూహలం. అందమైన ఆ కనురప్పల వెనుక కళ్లల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాల మధ్య కూడా వాళ్లందరికీ స్పష్టంగా కనిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం. ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్, నీకు ఎంతవరకు అర్థమైందో కాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది అంది యామిని. ఆరతి, నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు? అడిగింది వసుంధర. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్క సీటే అన్నానుగా. అదే మొదటిసారి చూడడం. డబుల్ కొటేషన్. నిన్న క్రాస్ వరల్డ్లో బుక్స్ చూస్తుంటే కనిపించాడు మళ్ళీ అంది ఆరతి. ఓ ఐసి. ఫ్లైట్లో మాటల మధ్యలో ఆ మర్నాడు ఇనార్బిట్ మాల్కి వెళతానని చెప్పుంటావు. నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటాడు. వచ్చి కలిశాడు అంది వసుంధర. నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమో అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి. అబ్బ ఉండవే, ఇదేమైనా వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా? ఇప్పుడే మొదలైన అందమైన ప్రేమ కథ అంది సౌందర్య. ఊ నేనేమీ ప్రేమించెయ్యడం లేదు అతనిని అంది ఆరతి ఉడుక్కుంటూ. ఆరతి, నువ్వు మన మెడికల్ కాలేజీ బ్యూటీవి. అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యం ఏవుంది చెప్పు. అయినా అందగాడే కదా అంది యామిని. అవును, మన్మధుడిలా ఉన్నాడు అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్లో అతని ఫోటో చూస్తూ. అది ఫ్లైట్లో ఆరతి తీసుకున్న సెల్ఫీ. అతను అందగాడైతే సరిపోదే, బుద్ధి కూడా అందంగా ఉండాలి కదా అంది సౌందర్య. ఓకే, దానికంత ఆలోచనెందుకు? ఏమైంది మన ఆడపిల్లలకి? నీవెంట పడుతున్నందుకు అతనికి చెల్లించక తప్పదు భారీ మూల్యం అంది యామిని. అంటే ఏంటో క్లియర్గా చెప్పు అంది ఆరతి. అతను నిన్ను పిలిచింది డిన్నర్కే కదా, వెళ్ళి భారీగా బిల్ చేసి అతన్ని టెస్ట్ చెయ్యి అంది యామిని సింపుల్గా. తక్కిన ఆడపిల్లలంతా వత్తాసు పలికారు. నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారని చెప్పు, మేము కూడా వస్తాం. వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాంలే అంది వసుంధర. ఓకే, మీరంతా వస్తానంటే నేను ఓకే చెప్తాను, చూస్తాను ఏమంటాడో అంది ఆరతి. మన్మధుడు ఓకే అంటాడు, నాకు తెలుసు అంది యామిని. హోటల్ తాజ్ కష్ణలో ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఆరతి ఆమె ఫ్రెండ్స్తో సహా హాజరైంది. ఆమె నలుగురి ఫ్రెండ్స్కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. ఆమెకు, మన్మధుడికి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. వాళ్లు వెళ్లి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు. ఆరతి ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర ఆగాడు. హాయ్ గార్ల్స్ అన్నాడు నవ్వుతూ. అప్పటివరకు అతని పైన బోలెడన్ని జోక్స్ వేసుకున్న అతను అంత చొరవగా వచ్చి తమను మాట్లాడించేసరికి అమ్మాయిలందరూ సైలెంట్ అయిపోయారు. వసుంధర ఒక్కతే కాస్త ముందుగా తేరుకుంది. మేమంతా రావడం వల్ల మీకు ఇబ్బందనిపిస్తుందేమో, సారీ, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాము అంది. నో, మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. వీ ఆర్ ఆల్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్వెస్ అన్నాడు. అలాగే, థాంక్స్. మీ పేరు అంది వసుంధర. మన్మధుడి అసలు పేరు ఏమిటా అనుకుంటూ. ఆ అమ్మాయిలందరూ కలిసి అతనికి మన్మధుడా అనే నిక్ నేమ్ పెట్టారు. అదే బాగుందనుకుని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ప్రద్యుమ్న్ అన్నాడు నవ్వుతూ. తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంతసేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తోంది ఆరతి. అంతలో ఆమె దగ్గరకు వచ్చి, హాయ్, కొద్దిగా లేటైంది నేను రావడం అన్నాడు ప్రద్యుమ్న్. అదేం ఫవాలేదు, మా వాళ్ళు ఏమైనా సతాయించారా అంది ఆరతి అనుమానంగా. ఏం లేదు, యూ హావ్ నైస్ ఫ్రెండ్స్ అంటూ కాంప్లిమెంట్ చేశాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు ఆరతికి. 2 గంటల తర్వాత వాళ్లందరినీ కాబ్ లో హాస్టల్కి పంపించాడు. రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిదీ ఒకే మాట, నీ మన్మధుడికి మేము కూడా ఫిదా. అంత వెల్ బ్రెడ్ మనిషిని, సినిమా హీరోలకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించే లాంటి ఫిజిక్ ఉన్నవాడిని, సంస్కారవంతుడిని అంతవరకు చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అతనికి ఆమె పైన ఎంత ఇష్టం ఉన్నా, ఎంతటిల ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందామన్నా వాళ్లకి అందులో ఏదో అసహజంగా అనిపించింది. ఆ విషయానికి ఆరతికి చెప్తే ఎలా ఫీలవుతుందో అని కారులో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోనే అనుకున్నారు. హాస్టల్కెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం బయటపడిపోయారు. ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది. కాని ఆమె బయటికి చెప్పలేదు. సరే, నాకు మరో రోజు టైం ఇవ్వండే, అతను ఈ సోషల్ మీడియా నెట్వర్క్లో ఏమూల దాగి ఉన్నా వెతికి పట్టుకువచ్చే బాధ్యత నాది అంది పల్లవి. అలనాడు బాణుడి కూతురు ఉషకు అనిరుద్ధుడి చిత్రపటం గీసి ఇస్తానన్న చిత్రలేఖలా వాగ్దానం చేస్తూ. సరే, ఆ పనిలో ఉండు నువ్వు అంది యామిని. ఆ మర్నాడు ఆదివారం కావడంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమె రూమ్ మేట్ యామిని చెప్పింది,
అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మధుడి ప్రొఫైల్ కోసం ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ల వంటి అన్ని సోషల్ మీడియా నెట్వర్కులలోనూ వెతుకుతూనే ఉంది. ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు అంది. వాళ్ల మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైందే? నెట్ వేసి సోషల్ మీడియాలలో ఎక్కడ ఉన్నా పడతానన్నావుగా, పట్టావా? నిలదీసింది యామిని, పల్లవి లేవడం గమనించి. లేదు తల్లీ, లేదు. రాత్రంతా అన్నీ వెతికాను, కానీ ఫలితం శూన్యం అంది పల్లవి ఒళ్ళు విరుచుకుంటూ. అయితే ఇక నువ్వే కనుక్కోవాలి అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ. సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజి పంపింది ఆరతి. వెంటనే ప్రద్యుమ్ నుంచి రిప్లై వచ్చింది. అది చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఏమైంది అంది యామిని ఆరతి ముఖంలో మార్పులు చూసి. ఇదేంటే, తనకు ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదు అంటున్నాడు. ఇదెలా సాధ్యం అంది ఆరతి. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం. మీరు నేను చెప్పింది సీరియస్గా తీసుకోవాలి ఇప్పటికైనా. కనీసం ఫేస్బుక్లో అకౌంట్ లేదంటే ఎలానే నమ్మడం? తన వివరాలు మనకు తెలిసిపోతాయని కావాలని అబద్ధం చెబుతున్నట్లున్నాడు. ఆరతి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది యామిని సీరియస్గా. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్లకి. అంత స్మార్ట్గా ఉన్నవాడు ఆమె కోసం పడిచస్తున్నాడు అంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయానికి గుర్తుకి తెచ్చుకున్నారు. అవునే, ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతను తన డిజిటల్ ట్రేస్ దొరక్కుండా ఉంచాలి అనుకుంటున్నాడేమో. ఎందుకన్నా మంచిది ఒకసారి అతని బాక్ గ్రౌండ్ చెక్ చేశాకే ఏదైనా డెసిషన్ తీసుకో అంది పల్లవి. స్నేహితురాళ్ల సలహాలతో బుర్రగిర్రున తిరిగింది ఆరతికి. ఈ మన్మధుడి వెనక రహస్యం ఏమిటో అర్థమై చావడం లేదే అనుకుంది. అతనిలో నిజమెంత, అబద్ధం ఎంత అనేది తేల్చుకోవడానికి తనే ఏదైనా చేయాలి అనుకుంది. స్నేహితురాళ్లతో తన ఆలోచన చెప్పింది. వాళ్లు విన్నారు, చాలా ఎక్సైటెడ్గా. కానీ ప్రమాదం కదే అంది యామిని. సరేలే, రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది. అయినా మనమంతా ఉంటాంగా అంది పల్లవి. వాళ్లందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చిక్కబట్టుకుని మన్మధుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి. ఆమె కాల్ చేయడం పూర్తి అయ్యేవరకు ఒక్క శబ్దం కూడా చేయకుండా ఆమె వైపే చూశారు మిత్రబంధమంతా. ఏమన్నాడు అన్నారు స్నేహితురాళ్లంతా ఏకకంఠంతో. ఆమె కాల్ ముగించగానే సరే అన్నాడు అంది ఆరతి. ఆమె ముఖంలో ఆనందం లేదు, ఒక మాదిరి టెన్షన్, మరో రకమైన తెగింపు కనిపించాయి. ఆ రోజు రాత్రి ప్రద్యుమ్న్ ఉన్న హోటల్ గది బయట ఎవరో బజర్ నొక్కారు. ల్యాప్టాప్ ముందు కూర్చుని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్న్ లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఒక కాశ్మీరీ షాల్తో భుజాలు పైన నిండుగా కప్పుకుని అందాల భరిణలా నుంచుని ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కనులు పెద్దవయ్యాయి. కాని వెంటనే సంభాళించుకుని కమ్ కమ్ అంటూ తను లోపలికి వెళ్లాడు. గది తలుపు దగ్గరగా వేసి అతని వెనక రాయంచలా నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి. అతని గది విశాలంగా, చాలా రిచ్గా ఫర్నిష్ చేయబడి ఉంది. టీవీలో నవ్వుతుంది కాని చాలా లో వాల్యూమ్లో ఉంది. అతని ల్యాప్టాప్ తెరిచి ఉండటం చూసి, మీ పని డిస్టర్బ్ చేశానా అంది ఆరతి. నో నో, అదేమీ లేదు. నువ్వు వచ్చేలోగా ఏదైనా పని చేసుకుందామని అనుకున్నా అంతే అన్నాడు పట్టుబడ్డ దొంగల. ఓ అంటూ అతను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీరీ షాల్ను భుజాల మీదుగా జారవిడిచింది. ఆమె నున్నటి భుజాలపైనుంచి ఆమె చేతులమీదుగా మదువుగా అది జారుతూ ఉంటే ఆమెను చూసిన ప్రద్యుమ్న్కి గుండె జారినట్లయింది. కళ్లప్పగించి ఆమె బంగారు మేని ఛాయను చూస్తూ ఉండిపోయాడు. ఆమె వేసుకున్న స్లీవ్లెస్ డ్రెస్ వెనుక వైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది. ముందుకి చూస్తే ఒక ముత్యాల హారం ఆమె ఎదలోతులలో ఇరుక్కున్నట్లు కనిపించింది. నల్లటి వెల్వెట్ డ్రెస్లో ఆమె మరింత అందంగా కనిపించింది. బహుశా ఈ అందం అందరి మతులు పోగొట్టకూడదనే సదుద్దేశంతోనే ఆమె ఆ కాశ్మీరీ షాల్ కప్పుకున్నట్లుంది అనుకున్నాడు. మరి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు గాని సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారు అంది లేచి అతని వైపు నడిచి అతని ముందు కొద్దిగా వంగి అతని కనులలోకి సూటిగా చూస్తూ. అలా ఆమె వంగినప్పుడు ఆమె లోనెక్ డ్రెస్లో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి. తను కోరుకున్న ఎఫెక్ట్ అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి. మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది. అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు. మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, మగం ఉంటే అదే బయటకు వస్తుంది. ఒకవేళ మగమే గనుక వస్తే తన మిత్రులకు ఒక్క సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కొట్టుకునైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి. అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది గాని లాక్ చేయలేదు. ఆరతి, నెట్లో మనం ముఖం తెలియని వాళ్లను మొక్కుబడిగా స్నేహితులుగా భావించడం నాకు ఇష్టముండదు. నాకు నిజంగా పరిచయం అయిన వాళ్లలో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను. నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుకే నీ స్నేహం కోరుకున్నాను.
నీతో జీవితం పంచుకోవడానికి ఆశపడుతున్నాను అన్నాడు చూపులు ఆమె పైనుంచి తప్పించి దూరంగా ఉన్న గోడని చూస్తూ. ఫ్రెండ్స్ సందేహపడినట్టు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవడం ఆరతికి చాలా ఆనందం కలిగించింది. స్నేహం అంటే డేటింగ్ లాగానా, లేక మామూలు స్నేహమేనా? అలా మాట్లాడడం ఆమె స్వభావం కాదు. అయినా కాస్త కవ్వించింది. ఎందుకంటే అప్పటికే అతను మంచివాడిలా ఉన్నాడు అని అనుకుంటున్నా. బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయటపడుతుంది అన్నట్లుగా. ఒకసారి ఆమె కళ్లల్లోకి సూటిగా చూశాడు. అతని చూపులు ఆమె మనసు లోతులలోకి చొచ్చుకుపోయిన అనుభూతి కలిగింది. మనసులో ఏమూలనైనా అతన్ని మభ్యపెట్టాలి, భ్రమింపచేయాలి అన్న ఆలోచన ఉన్న ఆ చూపుతో అవి ఆవిరి అయిపోయాయి. అతని చూపులను తప్పించుకోవడానికి లేచింది ఆరతి. నీ పెద్దవాళ్లతో మాట్లాడి నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అతని మాటలలోని నిజాయితీకి చలించిపోయింది ఆరతి. ఏమి మాట్లాడాలో తెలియలేదు ఆమెకి. లేచి 2 అడుగులు టివి వైపు వేసింది. హైహీల్ వేసుకున్న ఆరతి కాలు అనుకోకుండా మడతపడి ఆమె తూలిపడింది. నిజానికి అలా పడటం ఆమె ప్లాన్లో లేదు. చటుక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్న్. అతని వెచ్చని స్పర్శకు ఆమె దేహమంతా పులకరించింది. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది. అంతలో ఆమె చేతిలో ఉన్న కీ చైన్ కిందకు జారింది. ఒక చేత్తో ఆరతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకుని ఉన్న ప్రద్యుమ్న్ మరో చేత్తో దాన్ని కిందపడకుండా పట్టుకుని అటూ ఇటూ చూస్తూ, ఈ బటన్ ఏమిటి అన్నాడు. ఆ ప్రశ్న పూర్తి కాకుండానే, దాన్ని నొక్కొద్దు అంది ఆరతి హడావుడిగా. కాని అంతలోనే ప్రద్యుమ్న్ దాన్ని నొక్కేశాడు. సరిగ్గా 10 సెకన్లలో కారిడారులో కలకలం రేగింది. దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికి వచ్చేశారు. హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్న్. ప్రద్యుమ్న్ చేయి ఆరతి నడుము చుట్టూ, ఆమె చేయి అతని మెడ చుట్టూ ఉండటం చూసి తాము అనుకున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉండటంతో ఆరతి మిత్రబంధం కూడా షాక్ అయ్యారు. ఆరతి పైన దాడి చేస్తూ ఉంటాడు ఆ మన్మథుడు అనుకున్నారు గాని వాళ్ళిద్దరూ రతీమన్మథులలాగా ఆనందంగా ఒకరినొకరు కౌగలించుకుని ఉంటారని వాళ్ళు ఊహించనేలేదు. అందరినీ చూసి కాస్త ఇబ్బందిగా ఫీలైనా వెంటనే ఫక్కున నవ్వేసింది ఆరతి. ప్రద్యుమ్న్కి కూడా ఆరతి తనను పరీక్షించిందని అర్థం అయిపోయి అతను కూడా గట్టిగా నవ్వాడు. వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి స్నేహితుల కిలకిలారావాలు తోడవడంతో అక్కడ ఆనందం వెళ్లి విరిసింది. ఆరతికి మన్మథరహస్యం తెలిసింది. అతనికి తనపైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది. అది అర్థం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు.